బానుడి ప్రతాపానికి బెజవాడ వాసుల మాడలు పగిలిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఆలోచించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విజయవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు గ్రీన్ షెడ్స్ ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులు కొంత ఉపశమనం పొందుతున్నారు. బెజవాడ వాసుల మాడులు పగిలిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఆలోచించే పరిస్థితి. ప్రస్తుతం బెజవాడలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ప్రధానంగా కొన్ని ఏరియాల్లో కూడా ఇప్పటికే నిర్మానుష్య వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు కూడా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒకసారి చూడొచ్చు, గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ వద్ద మొత్తం ఏదైతే ఎండ తీవ్రత ఉంటుందో ఇక్కడ దాదాపు నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఆగాలి. కాబట్టి ఆగిన క్రమంలో ఎండ పడకుండా ఉండే విధంగా గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా అటు సత్యనారాయణపురం, అదేవిధంగా సింగినగర్, వన్ టౌన్ కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రధానంగా అత్యంత ప్రధాన కూడళ్లలో గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఆ గ్రీన్ షేడ్ వలన ఎండలో ఉన్నటువంటి వారికి కొంత ఉపశమనం కలిగే విధంగా కూడా ఈ షేడ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎస్ఐ మురళీరెడ్డి గారు ఉన్నారు. అదే మొత్తం అయితే గ్రీన్ షేడ్స్ ఒక ముఖ్య ఉద్దేశం. విజయవాడ నగర ప్రజలకు నమస్కారాలండి. సిపి సార్ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ మేడం సెరీనా బేగం గారి ఆదేశాల మేరకు ఈ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మన వెదర్ రిపోర్ట్ తీసుకుని గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వాళ్ళ ఆదేశాల మేరకు మా సిఐ రవికుమార్ గారు ఏర్పాటు చేశారండి. గ్రీన్ షేడ్ అనేది, ఈ గ్రీన్ షేడ్ అనేది ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎండలో ఇంత ఎండ వేడిని తట్టుకొని ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు వెయిట్ చేసేటప్పుడు కూడా ఆ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని ఆశయంతో ఆ గ్రీన్ షేడ్స్ అన్ని ఏర్పాటు చేశారు. గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల యొక్క రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ఆగి ఇక్కడ మా దగ్గరికి వచ్చి సార్ చాలా బాగుంది, ఇది అలాగే ఏర్పాటు చేశారు అని చెప్పేసి సిపి గారిని కానీ మా డీసీపీ గారిని కానీ మెచ్చుకోవడం చాలా బాగుందండి. కానీ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ గమనించండి, అవసరమైనంత మేరకు మాత్రమే రోడ్లపైకి రాగలరని రోడ్లపైకి రండి. వీలైనంత వరకు హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ లేనిదే బయటికి రావద్దు, సీట్ బెల్ట్ వాడండి, ఎండ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. పిల్లలు వేసవికాలం కావున మీ పిల్లలు అందరూ కూడా సెలవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి బైక్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించండి. లైసెన్స్ లేనిదే బైక్ ఇవ్వరాదండి. ప్రతి ఒక్కరిని కూడా ఎండలో తిరగొద్దని, అవసరమైనంత వరకు అది రోడ్డు మీదకి రావద్దని కోరుకుంటున్నాను. అంటే ఎంతవరకు ఉపశమనం ఇస్తుంది సార్ గ్రీన్ షేడ్స్? ఇది వెయిట్ చేస్తాం, మీకు గమనించగలరు. ఇప్పుడు ఆపామండి, ఆపిన వెంటనే ఫస్ట్ అయితే ఎవరైతే ఉంటారో ఒక 100 మీటర్స్, 50 మీటర్స్ వరకు ఉంటుందండి ఈ గ్రీన్ షేడ్. ఫస్ట్ వచ్చి ఆగిన వాళ్ళు ఈ గ్రీన్ షేడ్లో వెయిట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కొంచెం రిలాక్స్గా అవుతుంటారని చెప్పేసి. ఒక్కసారి చూడొచ్చు విజువల్స్లో, ఏదైతే గ్రీన్ షేడ్స్ వలన అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎవరైతే వాగారో వారు కొంత ఉపశమనం పొందే విధంగా కూడా అక్కడ వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా బెజవాడ వ్యాప్తంగా కూడా ప్రధాన కూడల్లో అత్యంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ప్రతి గ్రీన్ షేడ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అటు పోలీసులు అటు అధికారులు ఒకటే చెప్తున్నారు, ఎండ తీవ్రత అత్యధికంగా ఉన్న సమయంలో ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరోవైపు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు, వడగాల్పుల తీవ్రత అంతకంతకు పెరుగుతుంది కాబట్టి దాని తగ్గట్టుకు కూడా అత్యవసరమైతేనే మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రండి అని చెప్తున్నారు. మిగిలిన సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. మరొక వైపు వైద్యులు కూడా ఒకటే సూచిస్తున్నారు, ఏదైతే ఎండకు సంబంధించి ఉన్న సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా జ్యూస్, దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఎక్కువగా తీసుకునే విధంగా కూడా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 40 డిగ్రీల ఉష్ణోగ్రత అటు బెజవాడలో నమోదవుతున్న సమయంలో కూడా ప్రతి ఒక్కరు ఒకటే అప్పీల్ చేస్తున్నారు. అటు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రండి, అంతే తప్ప మిగిలిన సమయంలో బయటకు రావద్దంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ.